బయట తింటే మంచిది కాదని చెప్తాడు. మళ్ళా ఎన్నడలేంది ఇయ్యాల ఏమో బయటకు పోయి తింటున్నాడు మన మహేంద్ర. ఆగో వచ్చినావా బాలన్న? ఇవాళ టిఫిన్ చేసినావు కావచ్చు కానీ రేపు పొద్దుగాల టిఫిన్ చేయకు. నీకోసం నేనే టిఫిన్ పట్టుకొస్తా, సరేనా? అగో ఇంట్లో చేసుకుని తినడే మంచిది అంటివి, మళ్ళా బయట హోటల్కి వెళ్ళి తెస్తా అనబడితివి. అసలే కాలం మంచిగా లేదు. నీకైతే పానం మీద తీపి బాగుంటది, అందుకే నీకు హౌస్ పెంచే టిఫిన్లు తెస్తున్నా. ఈ టిఫిన్లు తింటే 10 కాలాలు చల్లగా ఉంటదట బతుకు. టిఫిన్ తింటే హౌస్ పెరుగుతుందా? ఇదేదో మంచిగానే ఉన్నది. ఏం టిఫిన్లు అవి మరి చెప్పకపోతివి? గవ్వేనే ఎక్కట మన తాతలు తినకపోదురా సిరిధాన్యాలు, మిల్లెట్స్. వాటితోటి ఆడాడ టిఫిన్లు చేసి పెడుతుండ్రు. అవి తింటే రోగాలు రావట. సిరిధాన్యాలంటే గవ్వే మన అరికెలు, సామలు, కొర్రలు, రాగులే కదా. అవి మంచి అని తాత మస్తు చెప్పేది, కానీ మనకు వండరాక తినుడు అయితలేదు. మన వెనకటి కాలంలో తిన్న పువ్వనే మంచిదని తెలుసుకున్నారు అందరూ. మన అవ్వతాతలు తిన్నారు కదా, అందుకే ఇప్పుడు మళ్ళా గవర్నమెంట్ తోటే టిఫిన్ చేసి అమ్ముకుంటా కొందరు బిజినెస్ కూడా చేస్తున్నారు. అవి తింటే మంచిగా ఉంటదని జనాలు కూడా గుర్తించారు కాబట్టి అందరూ మిల్లెట్ టిఫిన్స్ తింటారు. ఇక మిల్లెట్ టిఫిన్స్ అంటే ఎట్లుంటాయో అనుకునేవు. వాటితోటి రకరకాల వెరైటీలు తయారు చేసుకుంటా నోటికి ఇంపుగానే ఇస్తున్నట, తింటే కమ్మగానే ఉన్నది. ఇక బయట రోజు టిఫిన్లు చేసేటోళ్ళు హాస్పిటల్లో బిల్లులు కడుతున్నారు. మిల్లెట్ టిఫిన్స్ తిన్నోళ్ళు పెయ్యి గట్టిగా మంచుకుంటున్నారట. అందరు అందుకే ఇవే తింటున్నారు. కరెక్టే గాని మరి వాటిని వండుడు తెలవకపాయ మనకు. ఊకే బయట తినుడు నడుస్తుందా? మనకు పైకం ఎక్కువ కాదు అనుకున్నా. ఇంకా నువ్వు పైకం ముచ్చిన తీయలేదేందా అని. ఇవి కూరగాయలు తినే చిరుతిళ్ళ కంటే పెద్ద ఖర్చేం కాదు. రాత్రి గట్టిగా నీళ్ళలో నానబెట్టుకొని పొద్దున దోశ పోసుకున్నాడే రుబ్బుకొని ఉంటదంట. తింటే కూడా పెద్ద పని కూడా ఏం లేదు. పెట్టింది గట్టిగా నానితే అయిపోయాయి, ఏం కాదట. ఇక మనం రోజు హోటల్లో పోటీ పూరీలు అవి తింటే 1000 కొవ్వు పెరుగుతుందట. మిల్లెట్ టిఫిన్స్ తింటే కొవ్వు పెరగకుంటే ఇంకా బరువు తగ్గుతామట. రాను రాను కాలంలో బీపీలు షుగర్లు రాకుండా కూడా ఉంటదట. అందుకే ఇవి కూరగాయలకి ఇప్పొచ్చి అలవాటు చేసినాం అనుకో, పారకోడి లెక్క మెత్త మెత్త ఉండకుండా ఊరుకోడి లెక్క గట్టిగా ఉంటారు మంచిగా. అందుకే కూరగాయలకు కూడా ఇవి తినిపిస్తే మంచిది అనుకో. వంటడు కష్టం అనుకున్న వాళ్ళు గిసొంటోళ్ళు పెట్టి దగ్గరికి మిల్లెట్ టిఫిన్స్ తినాలి. ఇలా వంట వచ్చిన వాళ్ళు అయితే రాత్రి నీళ్ళలో నానేసుకొని పొద్దుగాల బట్టి రుబ్బుకొని దోశలో ఇడ్లీలో చేసుకొని తినాలి. 1000 కంటే ఎక్కువే ఉన్నది చెప్పు. కూరగాయలకి ఇది పెడితే వాళ్ళు కూడా మంచుకుంటారు, రోగాలు రాకుండా ఉంటాయి. అందుకే రేపటి నుంచి మన అవ్వ కూడా ఇవే చేయమని చెప్తాను చూస్తున్నా. 1000 గట్టిగా అవుతుంది ఇక నాది కూడా. అవు బరాబర్ మంచి ముంచడే చెప్పినావు. అవ్వకు రేపటి నుంచి అవే వండమని చెప్తా గానీ ఇక నువ్వు బయట తినకు, పైకం ఎక్కువ అవుతుంది.